ఇచ్చేసిన పెద్దలు మన పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దలు మాదిరెడ్డి గోవర్ధన్ గారు, మన పెద్దలు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు ఈటీవీ గారు, మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఎంపీపీ సంతోష్ గారు, పార్టీ మండల ప్రెసిడెంట్ అచ్చన్న సాయి గారు, మండల సర్పంచ్ మాజీ అధ్యక్షులు ప్రాథమిక సర్పంచ్ ఇతరులు భూపేష్ గారు, పెద్దలందరికీ ముందున్న నాదౌని బీఆర్ఎస్ సైనికులకి ప్రెసిడెంట్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గుడ్ ఫ్రైడే, అటు ముస్లిమ్స్ రంజాన్, ఇటు క్రిస్టియన్స్ గుడ్ ఫ్రైడే ఉన్నదే మన హిందూ సోదరులు అందరికీ ఒక్కొక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా కాలానికి పెద్దలు కూడా మాట్లాడేవాళ్ళు. మరి చాలా రోజులు మనము ఈ విస్తృత ఈ కార్యక్రమాల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ముందుది మనకు ముసళ్ళ పండుగ, మనం ఖచ్చితంగా ఈ ఎంపీ అభ్యర్థి ఉంటే ఒక సీనియర్ ప్రెసిడెంట్ ఉంటే ఒక పోలీస్ పట్టాలి ఉంటే ఎన్ని తప్పలేదు. అయినా తన ప్రాణాలు లెక్క చేయకుండా మనకు తెలుసు ఆ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా ముందుండి పోరాడిన వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు. కాబట్టి మనమందరం ఒక్కొక్క బాజిరెడ్డి గోవర్ధన్గా తయారై, ఎందుకంటే మనకు 100% అవకాశాలు ఉన్నాయి. 3 కాన్స్టిట్యూన్సీ మనమే ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి, అది కూడా నందిపేట మండల హెడ్క్వార్టర్ నుంచి, నందిపేట మండలం నుంచే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎంపీ అభ్యర్థి ప్రచారం ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ ప్రియతమ నాయకులు, జిల్లా ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మరి కేఆర్ సురేష్ రెడ్డి గారికి, ఈరోజు 4 సార్లు శాసనసభ్యులుగా ఇదివరకు మా ఉత్తరాలు చెప్పినట్టు వాట్సాప్లో గెలిచిండు, ఆర్మూర్లో గెలిచిండు, కొత్త కాన్స్టిట్యూన్సీ మళ్ళీ నిజామ రోజుల్లో 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. మరి ఒక కేసీఆర్ తప్ప రాష్ట్రంలో మరి 3 ప్రాంతాల్లో గెలిచిన వ్యక్తులు తెలంగాణ ఎక్కడ లేదు. అది కేవలం మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మన ఎంపీ క్యాండిడేట్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్గా గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నటి వరకు కూడా ఆర్టీసీ చైర్మన్గా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు విఠలరావు గారు, అట్లాగే మండల పార్టీ ప్రెసిడెంట్ సాగర్ గారు, ఎంపీపీ మరి సంతోష్ రెడ్డి గారు, అట్లాగే శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మరి వెనుకల రాజన్న గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి పార్టీ నాయకులకు, మా తోటి కార్యకర్తలకు, నాయకులకు, మరి పత్రికా సోదరులందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను మీ అందరికీ. మొన్న మనం కొన్ని కారణాలతోనే మన రాష్ట్రంలో అధికారం కోల్పోయినాం. వాళ్ళు చెప్పినటువంటి 6 వాగ్దానాల వల్ల మరి ప్రజలు కూడా కొంత మార్పు వస్తే మనకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పక్కనటువంటి సందర్భం మనకు కనపడ్డది. కానీ బీజేపీ ఓటేసి గెలిపించారు. మరి ఏం అడుగుతా ఉన్నాం, మనం 3 నెలలు గడిచిపోయి 100 రోజుల్లో మొత్తం అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో మరి 16
తారీఖు మార్చి 16కు 100 రోజులు అయిపోయింది. 9 డిసెంబర్ నాడు నేను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినా మీరు ఆ 15 రూపాయలు మీరు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకోకుండా 9 డిసెంబర్ నాడు వస్తున్న 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తారని చెప్పింది. ఇంతవరకు 3 ఎకరాల కూడా రైతు బంధు చేసినటువంటి దాఖలు లేదు. 2,500 రూపాయలు సౌకర్యం అది మీ దగ్గర 5,000 రూపాయలు కూడా కావాలి. 5,000 రూపాయలు కూడా బిల్లించి మరి వాళ్ళని పేదవర్గాలు ఆదుకున్నటువంటి ఘనత జీవన్ రెడ్డి గారు. మరి లక్షలాది మందికి సీఎం నుంచి పండించినటువంటి ఘనత. ఇంతకుముందే చెప్తామని జీవన్ రెడ్డి గారు 72,000 మంది రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున మరి 600 నియోజకవర్గం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ 72,000 మంది ఓటేస్తుంటే మన జీవన్ రెడ్డి గారు గెలిచేవారు. మరి అదేవిధంగా సంక్షేమ రంగంలో పెన్షన్లు కానీ ఇతర వర్గాలు చేసినటువంటి కార్యక్రమాలు కానీ మరి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ మనం గెలిపిస్తున్న వాళ్ళం. నేను ఒకటే కోరుతా ఉన్నా కార్యకర్తని నాయకుల్ని, మీరు నిద్రపోకుండా నిరంతరం ఇదివరకు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఈరోజు చూస్తా ఉన్నాం. అరవింద్ చూశాం మొన్న కొరుట్లో పోయి గోల్డ్ ఓడిపోయాడు. కొరుట్ల నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి ప్రజా జీవితం వ్యక్తి ఈరోజు మాదిరి గోవర్ధన్ గారు ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మరి నియోజకవర్గంలో అయితే వారం 5 రోజులు నియోజకవర్గంలో ఉండేవారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ మీరు అందరూ కష్టపడి గెలిపిస్తే తప్పకుండా పార్లమెంట్ సమావేశం రాకుండా కష్టపడుతున్న కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ కష్టసుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి బాధ్యత గోవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా, అన్ని కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థి ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ అయితే వచ్చి చాలా మంది వెయిట్ చేసినాం. ర్యాలీ అనుకున్నాం, బైక్ ర్యాలీ. అక్కడ పర్మిషన్ లేదని చెప్పి ర్యాలీ మరి క్యాన్సర్ అయితే అక్కడి నుంచి నదిగుడిలో పూజ చేస్తున్నాం. ఈ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మన బాజిరెడ్డి గోవర్ధన్ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. 2 చర్చలు కూడా అక్కడ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి వచ్చి పాదయాత్ర నందిపేట పట్టణంలో దిగినాం. మరి వారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు వారి కుటుంబ సభ్యులు మన మధ్యలో ఈ ప్రాంతంలో 4 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండి స్పీకర్గా ఉండి మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు మరి ఎండలేమో ఒకటే జరుగుతా ఉంది. వేరువల్ల ఇక్కడ సీజన్ వల్ల సోదరులు చనిపోవడం, ఇంకో ఊళ్ళో చనిపోవడం, మరి ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 6 పవర్ మరి మొన్న మనకు కొద్దిగా కింద ఎమ్మెల్యే ఎలక్షన్ మార్పు వస్తుందంటే పెడతానంటే ఆశ అంట. తెలంగాణలో ఎవరో ఇస్తారంటే ఆశ. 2000 పింఛన్లు ఇస్తూ కేసీఆర్ సురేష్ రెడ్డి సార్ రైతు బంధు వేపిస్తుండు. బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం పండితుడు జీవన్ రెడ్డి పిత్తుడు గీడెల
84 వచ్చింది. బీఆర్ఎస్ నాయకులకు బిల్లులు బెదిరించుకొని జైలు వేసు అమ్మ పాలకి అమ్మ బాబు వర్షం పోతుంది. అలా పట్టించుకుంటామా? నిజమైన కార్యకర్తలు నా వ్యక్తులు నాన్నదమ్ములందరూ ఇక్కడ నాతోనే ఉండరా? మళ్ళా వస్తాం. అమాసమైన పుణ్యం రాదా? అమాసనానికి జరిగింది, ఇప్పుడు పుణ్యం వస్తుంది. అర్థమైనా? ఆధారమైన శోభన రాదా? వీళ్ళందరూ నిత్యం ఆధారం ఉంటుంది. మేము కూడా మస్తు ఇష్టం. మిస్టర్ సురేష్ రెడ్డి గారు ఈ ఎంపీ, ఈ కాంగ్రెస్ బీజేపీ కూడా ఆదరించు. ఈ దరిద్ర పాలనలో బోర్డు కూడా ఎత్తిపోతుంది. కరెంట్ బిల్లు కాలుష్యం నీళ్ళు కరెంట్ బిల్లు చెప్పి సముద్రంలో నీళ్ళు ఇచ్చేసేటట్టు ఒక ఏదైనా ముఖ్యమంత్రి దేశంలో ఉన్నదంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. 3 టీఎంసీల నీళ్లు సార్ మేడిగడ్డ నుంచి నీళ్ళు కిందికి వచ్చేసింది. రివర్స్ పంపింగ్ నుంచి ప్రాజెక్ట్ వస్తే మళ్ళా పంటకు నీళ్ళు రావా? ఇప్పుడు మళ్ళా పంటకు రావు. మార్పు వచ్చింది. 10 ఏళ్ళు మనం నీళ్ళు ఇచ్చిన అర్థం కాలేదు. నా సర్పంచులు ఎంపీటీసీలు తన కష్టాన్ని దారవలసి ప్రతి గ్రామాన్ని చక్కదిద్ది కనవల్లి కనవదా మార్పు వస్తుంది. ఏమైనా వచ్చిందా మార్పు? నందిపేటలో బైపాస్ ఎవరేపించిండు? మనమే. ఎవరేపించిండు? అక్కడ బైపాస్ టాంబర్ ఎవరేపించిండు? ఉమ్మెడ గోదావరి బ్రిడ్జ్ ఎవరేపించిండు? ఇక్కడ ఈ బైపాస్ ఎవరేపించిండు? 3 అంకల అవుటర్ రింగ్ రోడ్డు అయింది సార్. నందిపేట 3 అంకల రోడ్డు అయింది. మళ్ళా రాజ్యసభ సభ్యుల పైసలు, మళ్ళా ఎంపీ గోవల పైసలు ఉంటాయి. మళ్ళా నాయ రాజాయి మళ్ళా రాజా రామా వాళ్ళు వచ్చిందాక కడ్డీ కొడుతుంది. ఈ నియోజకవర్గంలో 27 పంచాయతీ నిర్మాణం జరిగింది. మన నందిపేటలోనే 3 పంచాయతీ ఎకరాలు కట్టించాం, యాదవులకు 3 ఎకరాలు కట్టించాం, కురుమలకు కట్టించాం, గౌరులకు 2 ఎకరాలు కట్టించాం. దాని పక్కన ఎస్సీ పంచాయతీలో 80 ఇంతకు పెద్ద పంచాయతీ కట్టించిన వాళ్ళే సరే. మనం నాకంటే నన్ను ఓడగొట్టి ఓకేనా? మరి అన్నది గెలిపిస్తావా? భారీ మెజారిటీవా? మనం పక్కన మెజారిటీ ఇవ్వాలా? ఇంకా మనం దమ్ముతో పనిచేయాల. ఇదే అనుకోవద్దు. 40 రోజులు ఒక్కొక్కరు ఒక బాధ్యత అది ఉన్నది పథకం. దాంట్లో రూపాయి ఇచ్చిందా? ఉన్నదా? కరెంటు కొత్తగా ఇచ్చిందా? ఉన్నది. గ్యాస్ అంతా పెట్టుకున్నాడు. అదే పాత పథకంలో 30 రూపాయలు సిలిండర్ పుట్టిస్తారు. అది ఉంటే పథకం. అది కూడా సిలిండర్ సప్లై జేబులకి రూపాయి వచ్చిందే 30,000 కోట్లు చేసింది. ఇక టీఎస్సీసీ టీఎస్ పెడుతుంట. టీజీసీ మళ్ళీ 700 మనకు నెత్తికి సున్నం. మన నంబర్ ప్లేట్ మార్చుకోవాలి. అది ఉంటే పక్కనే యూత్ ముఖ్యమంత్రి గారు యూత్ ఉత్తర ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి పొద్దున నేను మెట్రో మారుస్తాను, సాయంత్రం వచ్చి కలవగానే మార్చడం అయింది. కాళేశ్వరం ఇంకొక చెప్తాడు. మళ్ళా వాళ్ళకి సమస్య సార్ ఇంట్లో పోయగానే మళ్ళీ ఢిల్లీకి ఫోన్ చేస్తాడు, సంచులు పంపుతాడు, మళ్ళా మళ్ళీ యూటర్న్. అంతేనా? మార్చేస్తా. మళ్ళీ తెల్లాలి ఇంటికి పోయి నమస్తే పెట్టి టిఫిన్ మళ్ళీ మార్చేస్తాడు. యూటర్న్ ముఖ్యమంత్రి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? మార్పు వచ్చిందని ఉండేది. రైతు బంధువులు పడ్డదా? మంచిగా రైతు బంధు పడలేదు. చూసి కదా మన ముఖ్యమంత్రి కేసీఆర్
80 గ్రామాల ఎలక్షన్లు ఎట్లయితే తిరిగిందో ఎమ్మెల్యే ఎలక్షన్ తిరిగి నేను తిరుగుతా 20 పెద్ద గ్రామాలు అన్నొస్తాడు వచ్చినాక వస్తాడు అన్న తప్పిన తిరుగుతా మధ్య సురేశ్వరి సార్ తిరుగుతా మన బిడ్డలను తిరుగుతా వీటి కోసం తిరిగి 80 గ్రామాలు తిరిగి మన నియోజకవర్గంలో మొత్తం ఎంపీ కేంద్రంలో దాదాపు అత్యధిక ఓట్లు ఎక్కువ వెళ్ళాలి 6 మంది ఓట్లు చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ మీకు తెలుసు ఆ కొత్తగా జెండా మార్చి పసుపు కలర్ కళ్ళు వేసుకుంటుంది సార్. పసుపు కలర్ నేను ఏదైనా పసుపు కలర్ కళ్ళు వేసినట్టే నా బోర్డునే పసుపు కలర్ తిరిగితే పసుపు బోర్డు తెచ్చిందా బాండ్ పేపర్ వచ్చింది ఇచ్చిందా ఇచ్చిన బాండ్ పేపర్ చెల్లిందా ఒక్క రూపాయి తెచ్చిందా ఈ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు చొప్పున 7 నియోజకవర్గాల్లో 9 నుంచి 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు నీళ్లు కాలువలు కెనాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చినాం. ఇంత తీసుకొస్తే కూడా మరి మా దాకా ఒక భావన తీసుకురాలి తెచ్చినా ఏంటి ఈ గోడకు తెచ్చినా ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ సార్ రాసి ఫ్రాడ్ చెప్పేదంతా ఫాల్స్ పచ్చ చేసి ఏదైనా పచ్చదంటే టీవీలో ఏదో లేదండి మేము టీవీ పట్టలేదు పసుపు బోర్డు వచ్చినాం పసుపు బోర్డు ఏమి వచ్చినాం ఏం పసుపు బోర్డు బాగా పేపర్ రాసిచ్చావు అది ఆడబెట్టావు మరి కొడుకు ఆడబెట్టలేదు ఇక్కడ ఇల్లు పెట్టలేదు కాబట్టి మీ అందరికీ నేను ఒకటి ఆయన రూపాయలు ఏ ఊరికి రాలేదు మీ మంచి కాలేదు మీ పెళ్లి కాలేదు గ్రామంలో ప్రమాదాలు జరిగితే రాలే దావకాల్లో ఉంటే రాలే కాబట్టి మన మధ్యలో ఉండే వ్యక్తులు వీళ్ళంతా మన కోసం పనిచేసే వ్యక్తులు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఉండే వ్యక్తిని కొంత ఏదైనా క్యాపిటల్ త్వరలోనే నేను మార్చుకొని మీ దగ్గర ఉంటా మీ మధ్యలోనే ఉంటా అటు గోవర్ధన్ తింటా విశ్వేశ్వర గారిని తింటారు వికలాంగులు మీరు కూడా వస్తారు మన వేరేకపోయిన నాయకులందరూ కూడా వచ్చేది కాబట్టి మీరంతా గట్టిగా పనిచేసి బాలిరెడ్డి గోవర్ధన్లో మన జిల్లా ఎంపీగా మరి మన జిల్లాలో గోవర్ధన్కు ముఖ్యమంత్రి గారు ఎంపీ పెట్టించారు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా ఇంకా నా కోసం 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. 23 ఏళ్ళంటే సగం జీవితంగా మొత్తం చీకటి ఇలా మళ్ళా కూడా అన్నా మీతోనే ఉంటాం మీ వెంటే ఉంటాం నువ్వు ఓడినా ఉంటాం గెలిచినా ఉంటాం మీతోనే ఉంటాం వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక పదార్థంగా తెలియజేస్తూ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలా ఈ ఎంపీ చెయ్యని పనిగా చెప్పాలా కాంగ్రెస్ వస్తాన్న మార్పు రాంది చూపియాలా బీజేపీ రాంది చెప్పాలా ప్రతి ఒక్కరూ 60 చొప్పున ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా తిరిగినట్టుగా తిరగాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. సాయంత్రం 6:30 ఇస్తారు. ఇప్పుడు దీని తర్వాత లంచ్ ఇప్పుడు సురేష్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత మన ఎంపీ అభ్యర్థి కూడా మాట్లాడతాడు. ఇదే కాకుండా ఆంధ్ర తీసుకున్నాడు కేంద్రంలో మోడీ ఈ కేడీ ముఖ్యమంత్రి అక్కడ మోడీ గారు ఇద్దరు కలిసి రాష్ట్రంలో పెట్టే కేసు రాష్ట్రంలో పెడుతూ మన ఆడబిడ్డ మన బతుకమ్మ మన అక్క కవితల మీద ఒక ఆడబిడ్డను చూడకుండా జైలు పంపించిన సంగతి అందరికీ తెలుసు. వీళ్ళు అందుకోసమే దాన్ని కూడా ఈ సభ ద్వారా ఖండిస్తా ఉన్నాం. అట్లాంటి ఎన్ని మాకు ఈ కేసులు జైలు కొట్టే కాదు 2001 నుంచి ఉద్యమ సమయంలో ఎవరైతే మిగిలిన ఉన్నోళ్ళందరూ ఉన్నారో వాళ్ళంతా 3 వేస్తారు. మీరు చేస్తే మాది నష్టపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఆర్టీసీ చైర్మన్ వరకు, ఆర్మూర్ నుంచి మొదలు పెడితే బాన్స్వాడ రూరల్, ప్రతి నియోజకవర్గంలో మంచి పరిచయం ఉన్న మన పార్టీ అభ్యర్థి బాధ్యత గవర్నర్ గారికి స్వాగతం పలకడానికి వచ్చినారు. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు వారితో వచ్చిన మన జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరావు గారికి, బీజీ గౌడ్ గారికి, ఇప్పుడే జీవన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు సమయం చాలా అయింది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. పెద్దలు మాట్లాడుతూ అనేక అంశాలు వివరంగా చెప్పారు. చెప్పిన విషయాలు మీకు తెలియని కావు. మళ్ళీ ఒకసారి తెలిపితే, మళ్ళీ ఒకసారి తెలియజేస్తే రేపు మనం కూడా పూర్తిగా పార్టీ ప్రచారంలో పనిచేస్తున్న సమయంలో ఇవన్నీ అంశాలు ప్రజల ముందు పెట్టడానికి ఉపయోగపడతాయి. చెప్పిన విషయాలు వెళ్ళకుండా 2-3 ప్రధానమైన అంశాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మనం ఎందుకు ఓటు వేయాలి అనే అంశాన్ని ఇచ్చినప్పుడు మీకు తెలుసు, ఉన్న ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయాలి. మనకంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కొందరేమో ఘోరంగా ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా మాటలు చెప్పారు. కానీ నేను గమనించండి, 100 ఓట్లు పడితే 51 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 49 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే రాష్ట్రంలో సమానంగా బలంగా టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఉందనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. రెండో విషయం, ఎన్నికల్లో ఓడిపోయామంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రజల ఆలోచన కానీ, ఆ రోజు ఓటు వేసి కొన్ని చోట్ల మన శాసనసభ్యుని కోల్పోయిన పరిస్థితులు కానీ, అవన్నీ కూడా కొన్ని స్థానిక సమస్యలతో లేకుంటే కొన్ని తప్పుడు ప్రచారాలతో మరి ఆ రోజు ఓటు వేయాలి. ఓటు వెళ్ళిపోయారు కాబట్టి మరి కేసీఆర్ గారు ఇక 5 ఏళ్ళు సరే మళ్ళీ వచ్చిందాకా చూసామనే మాట కాదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, 2001 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2014 వరకు ఒక తీవ్రతను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఈరోజు మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆ రోజు ఎన్నికల్లో మార్పు అని చెప్పారు. కానీ ఈ రోజు రావాల్సింది ఢిల్లీలో, తెలంగాణలో మార్పు కాదు, తెలంగాణ తెలంగాణ గుర్తింపు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు చూడండి, ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ ఒక సముద్రం లాగా, అక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా వాళ్ళు మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనకు అధిష్టానం తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఎన్నో సందర్భాలు చెప్తూ వచ్చారు. కాబట్టి తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ అవసరాలపైన, తెలంగాణకు రావాల్సిన వాటిపైన పోరాడే ఏకైక గొంతు అది టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఈ ఓటు మీరు చూస్తున్నారు, 10 ఏళ్ళకెళ్ళి 5 ఏళ్ళకెళ్ళి పార్లమెంట్లో చూస్తుంటారు. కలకత్తాకి వచ్చిన పార్టీ ఉన్నది టీఎంసీ పార్టీ. వారు గొంతుతో ఇప్పిస్తేనే అటు బెంగాల్కి డబ్బు పోతుంది, గొంతుతో మాట్లాడితేనే తమిళనాడుకు డబ్బు పోతుంది, గొంతుతో మాట్లాడితేనే అటు ఒరిస్సా డబ్బు ఎత్తుంది. అదే గొంతుతో పోరాటం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ అభివృద్ధి దిశలో నడిచాలనే విషయాన్ని మనం మన ప్రజలకు చెప్పే అవసరం ఉంది. ఈరోజు బాధ్యతని గవర్నర్కి గెలిపిస్తే వారి నాయకత్వంలోనే పార్లమెంట్లో మన రాష్ట్రానికి సంబంధం ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో పోరాటం చేసే అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు రైతు విషయంలో చెప్పారు, రైతు విషయంలో పసుపు బోర్డు విషయంలో చెప్పారు. ఆ రోజు బాండ్ పేపర్ ఇచ్చిన ఈరోజు బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాలైన మాటలు ఆపేశారు. నేను రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత మొదటి సంవత్సరంలో పార్లమెంట్లో ప్రశ్న వేశాను, అయ్యా నిజామాబాద్కి పసుపు బోర్డు ఇస్తారా అని. మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన సమాధానం పసుపు బోర్డు ఇచ్చే ప్రసక్తే లేదని మాట చెప్పారు. ఆ రోజు అది ఏమన్నాడు పత్రికల్లో, పసుపు బోర్డు రాదు, మరి ఉన్నది జరగించే ప్రయత్నం చేస్తామని మాట చెప్పారు. పసుపు బోర్డు ఇవ్వాలని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున, మన రాష్ట్రం తరఫున మళ్ళీ నేను రెండోసారి 6 మాసాల క్రితం
మళ్ళీ ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ చట్టాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈరోజు పసుపు బోర్డు అవసరం ఉంటుంది, పసుపు బోర్డు పెట్టడానికి కారణాలు ఉన్నాయి అని ప్రభుత్వంపై యుద్ధం స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రకటనకే పరిమితమయ్యారు. రేపు బాలిరెడ్డి గోవర్ధన్ గారు, నేను రాజ్యసభలో, వారు లోక్సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఖచ్చితంగా పోరాటం, ఆ చట్టాన్ని అమలయ్యే విధంగా మా ప్రయత్నం ఉంటాడనే విషయాన్ని చెప్తున్నాను. అంతేగాక నిజామాబాద్నే కావాలి. ఈరోజు 18,000 బతుకున్నదని చెప్తున్నారు. పసుపు పంట పండింది ఎంత? చారణ పంట కూడా రాలేదు. అదే 18,000 మళ్ళీ వచ్చే ఏడాదికి ఇస్తారని మళ్ళీ గ్యారెంటీ ఇస్తున్నా మోదీ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. దానికి మాట లేదు. మార్కెట్లో బట్టే రైతుల పరిస్థితి ఆ విధంగా అవుతున్నారు. మీ అందరికీ తెలుసు, బాలిరెడ్డి గోవర్ధన్ గెలిపించి వారిని పార్లమెంట్ పంపితే మొన్నట్లయితే రైతు వ్యతిరేక చట్టాలు ఫామ్ బిల్స్ ఏదైతే తీసుకొచ్చి ప్రయత్నం చేశారో కేంద్ర ప్రభుత్వం, దాన్ని మొట్టమొదటి వ్యతిరేకించింది కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాన్ని, మన పార్టీ అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. లోక్సభలో పాస్ అయితే రాజ్యసభలో మరి వేడికి తీసుకొచ్చింది మన పార్టీ, మన ఎంపీలు అనే విషయాన్ని నేను ఎంతో మనం చేస్తున్నాను. రేపు యువకులు ఉన్నారు, నిరుద్యోగ సమస్య జరుగుతున్నారు. సంవత్సరానికి లక్షలాది యువకులకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి అది మన పార్టీని గెలిపిస్తే, బాలిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తే ఈ సమస్యలపై స్పందన ఉంటుందనే విషయాన్ని నేను ఎంతో మనం చేస్తున్నాను. కావున మిత్రులారా, ఇప్పుడే జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఒక పరీక్ష సమయం. ఇటువంటి పరీక్షలను నేను చాలా చూశాను. ఎందుకంటే అధికారం పోగానే కొంతమంది పార్టీ వదిలేసి వెళ్ళిపోతారు. ప్రజలలో కొంచెం భావభావాలు క్రియేట్ చేస్తారు. అయ్యో పార్టీ పూర్తి అయిపోయాదనే మాట చెప్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ పుట్టింది, తెలంగాణ ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ ఉంటూనే ఉంటుంది, ప్రజా పోరాటంలో కొనసాగుతూనే ఉంటుంది. మీరందరూ కూడా మీ వెంట మేమందరం జబడే ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈ రోజే ప్రారంభమైన ఎన్నికల ప్రచారం రాబోయే దినాల్లో తప్పనిసరిగా ఇంకా అనేకమైన అంశాలు తీసుకొచ్చి మన పోరాట విధానాన్ని మీకు తెలుపుతూ ఇంకా ముందు కూడా కలుస్తూనే ఉంటారు. నేను 4 టర్ములు బాల్కొండ ఎమ్మెల్యేగా నందిపేట మండలంలో సేవ చేసే ఒక అదృష్టం అవకాశం మరి మీ ద్వారా నాకు లభించారు. ఈ 20 ఏళ్లలో మరి గుర్తుతున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు పుష్కలంగా పంటలుగా మరి అనేకమైన ఎత్తిపోతల పథకాలు మరి తీసుకొచ్చారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మేము పోరాడి ఇక ఈ ప్రాంతం అన్ని ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చారు. రేపు బాలిరెడ్డి గోవర్ధన్ గారు మేము కలిసి కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ తప్పనిసరిగా బలంగా మీ తరఫున పోరాటం చేస్తూ మన జిల్లాకు రావాల్సిన అనేకమైన పారిశ్రమాలు అవసరం ఉన్నాయి. కారణాలు పెట్టడానికి నక్కంపల్లిలో మంజూరు ఇప్పించాం. ఇంకా పెద్ద ఎత్తున రాలే. రేపు కేంద్రం నుంచి వచ్చే విధంగా మేము మీ వెంట ఉండి ఆ ప్రయత్నంలో మేము భాగస్వామ్యం అవుతామనే మాట కూడా నేను ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈ పనులను చేయవలసిన బాధ్యత ఉంది. ఈ పనులు చేస్తేనే రేపు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతాయి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు, 4 మంది కలిసి ఒక కార్ఖానా పెట్టే పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చే అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకు బాలిరెడ్డి గోవర్ధన్ గారిలో ఉన్న అనుభవాన్ని మన నియోజకవర్గానికి, నిజామాబాద్ జిల్లాకు అభివృద్ధికి ఉపయోగించుకున్నాం. సందర్భంగా మరి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వల్ల ఇక మన నియోజకవర్గంలో ఢిల్లీకి పంపించి
సంవత్సరాలు శాసనసభ్యుడిగా సేవ చేసి అభివృద్ధిని చేసి చూసినటువంటి యువకుడు సోదరులు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జిల్లా సోదరులు 2 సార్లు ఎమ్మెల్సీగా గతంలో డిస్ట్రిక్ట్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి గౌరవనీయులు విజయగౌడ్ గారు. అదేవిధంగా ఎం సాగర్ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, ఏ భరత్ టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్, శ్రీ సంతోష్ ఎంపీపీ నందిపేట గారు, దేవేందర్ ఎంపీపీ వైస్ ఎంపీ గారు, ఎన్ భూమేష్ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్, వి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ లీడర్, సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు నందిపేట మండలం. అదేవిధంగా నిజామాబాద్ కుటుంబంలో చూసినటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు, నందిపేట మండల ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు. మా ప్రింట్ మీడియా సోదరులకు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి మరి మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు శివాలయంలో శివుని దర్శనం చేసుకొని, నంది వాహనం దర్శనం చేసుకొని, ఆ తర్వాత గ్రామాల్లో పాదయాత్ర చేసి ప్రజలు కలుసుకొని, మరి 2 చర్చలకు వెళ్ళి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి వాళ్ళని కూడా కలుసుకొని వాళ్ళకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసి, మరి ఈరోజు కార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చాలా విషయాలు మాట్లాడుతుంది మీ అందరితో. ముఖ్యంగా మనం చూస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జరుగుతున్న రోజులు పరిణామాలు చూస్తూ ఉంటాయి. కార్యకర్తల కొంత అలపేటది, కొంత ఆందోళన ఉంది, వాళ్ళు చూస్తున్నాం. కానీ నేను ఒకటి అర్థం చేసుకోలేదంటే, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యక్తులు డి శ్రీనివాస్ గారు కానీ, ఈరోజు మళ్ళీ పోతున్నటువంటి కేశవరావు గారు కానీ, పొన్నా లక్ష్మయ్య గారు కానీ, వీళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యక్తులు ఆ పార్టీని వీడి మన పార్టీకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు పార్టీ వ్యక్తులు మనకు మన పార్టీలో ఇలా ప్రభుత్వం లేదు, ఓడిపోయడం. ఈ జిల్లాలో జిల్లా పరిషత్ మనదే, డీసీ చైర్మన్ మనదే, డీసీఎంఎస్ చైర్మన్ మనదే, అన్ని గ్రామాల సర్పంచ్ మన వాళ్ళే, అన్ని మండలాల ఎంపీపీ మన వాళ్ళే, జిల్లా పరిషత్ చైర్మన్ మన వాళ్ళే, డెప్యూటీసీ మన వాళ్ళే, సొసైటీ చైర్మన్ మన వాళ్ళే. మరి ఎందుకు ఓడిపోయినాం మనం? ప్రజలు మారిపోయింది కాబట్టి ఈరోజు ఓడిపోయినాం మనం. పారిపోయిన వాళ్ళతో సంబంధం లేదు, ప్రజలు ముఖ్యం మనకు. ప్రజలు మార్పు కోరింది కాబట్టి కేసీఆర్ ఇచ్చేది చాలా బాగా ఉన్నాయి. కేసీఆర్ ఎటువంటి పెన్షన్ ఇస్తున్నాడు, మా రేవంత్ రెడ్డి 4 ఇస్తున్నాడు, మరి రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, వాళ్ళు 15,000 ఇస్తారట. ఈ విధంగా ఒకటి కాదు, 2 కాదు, 450 వారి యొక్క వాగ్దానాలు తీసుకోవాలి. 450 వాగ్దానాలలో అమలు చేస్తున్న భాగం ఒకటే, అదేంటంటే ఆమె ఉచిత బస్సు ప్రయాణం. అది ఒక్కటి తప్ప ఏం చేయలేదు. నేను వస్తువులు కూడా పెట్టుకుంటాను రాగా నాకు కూడా వచ్చిన కొత్తపల్లి ఏదైతే అన్న వడ్లు పండించిన మేము పోసుకున్నామన్నా కళ్ళలోనే వడ్లు ఉన్నాయి, కొనటువంటి దిగులేదు. మాకు గతంలో పార్టీ పోతున్నప్పుడు కళ్ళా దగ్గరికి వచ్చి మాట పెట్టి పోసుకొని పోతున్న వారం రోజుల్లో డబ్బులు వస్తున్నాయి మనకు. అడిగే 4 గంటలు అంటున్నారు, మార్పు మంచిగా అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి దురాశ పోయి ఉండదు ఓడుకున్నాం. మనకి చూస్తున్నాం మనం 3 నెలలు
నేను ఎంత మాకు వచ్చి చూస్తున్నాను. వాళ్ళు అడిగే నాదు లేదు, పరిపాలన పక్క పెట్టేసారు. ఎవరిని బీఆర్ఎస్ పోలీసులు నింపాలా, ఎవరిని కేసు పెట్టాలా, ఏం వసూలు చేయాలా, మన కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు మనం నేను చూస్తాను. నేను ఎమ్మెల్యే ఉంటున్నాను, జీవన్ రెడ్డి ఉంటే జీవన్ రెడ్డి పొద్దున్న వేస్తే 4 గంటలు ఉంటుంది. నేను చూస్తుంది పోయి డోర్ కొడుతుంది, అన్నా ఉన్నావా, ఉన్నా ఏం సంగతి, నాకు ఈ పని ఉన్నది, నాకు సీఎం రిఫండ్ కావాలా, నాకు ఎన్ఓసి కావాలా. అదేవిధంగా మా అన్న బాగా దాహం తెప్పించాలా, 1 కాదు 2 కాదు, కళ్యాణ చక్రం పథకాలు కావాలా. ఇవన్నీ చేయడానికి స్థిరలేదు, మాకు టైం దిక్కులేదు. మాకు పొద్దున్న నుంచి రాత్రి దాకా మా పాలన దొబ్బి పనులు చేసినా ఎందుకు అనుకుంటున్నా పక్కలేదు. ఇవాళ సీఎం పద్ధతి లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ సులభంగా లేదు, ధాన్యం కొనుగోలు వ్యక్తి లేడు. అదేవిధంగా మనం చూస్తున్నాం. మరి ఏమంటారంటే రైతు రుణమాఫీ 2 లక్షలు అవి లేవు. మనం కొంచెం కూడా అర్థం చేసుకునేది ఏంటంటే చిన్న లాజిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు ఎలక్షన్ ఉంటుంది. కేసీఆర్ గారు 2 పంటలు 2 సార్లు ఇస్తున్నాడు రైతు బంధు. 3వ పంటకి దిగాడు అన్నాడా? 3వ పంటకి ఏమంటే మొగంకు 1 పంటగా దిగులేదు, పండిన 1 పంటగా దిగులేదు, 3వ పంటకి ఏమాడిపోయాడు అవగాహన అనుకుంటారు. అదేవిధంగా బోనస్ అన్నాడు, ఇంటాల బోనస్ అన్నాడు. ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా, ప్రతి ఎకరానికి పంటకు ఎన్ని గిట్టాలు వస్తాయి? ఎకరాకు ఎన్ని గిట్టాలు వస్తాయి? 30 గిట్టాలు. 30 గిట్టాలు వస్తున్నట్టు 1 ఎకరానికి 30 గిట్టాలు వస్తాయి. 5 15 15 రైతు బంధు 15 ఇస్తారు కదా ఎకరానికి, అది 7,000 వస్తుంది. 22,000 ఎకరానికి ఇస్తారు. ఒక ఇస్తారా? మరి ఎందుకు నమ్మినా నమ్మి మోసపోయిన దురాశ మనుషులు. టైంకు రైతు బంధు ఇస్తుండే, టైంకు పంట ఉంటుండే, టైంకు డబ్బులు ఇస్తుండే, కరెంట్ కళలు ఇస్తుండే, కళలకు చెక్కులు ఇస్తుంది మనము, సింప్లీ ఫండ్ ఇస్తుంది మనము, ఎల్ఓసి ఇస్తుంది మనము. ఇన్ని సౌకర్యాలను కలిగించినప్పుడు అవన్నీ వద్దనుకొని రేవంత్ రెడ్డి సంకటుడు మనం బాగా ఇస్తుంది మనం ఓటేస్తే ఇలా పరిస్థితి మనది. మరి ఎవరు అడగాల? అడిగేటప్పుడు రావాలి కూడా అయితే అడిగేటోడు మన బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిపించే పార్లమెంట్ సభ్యుడు అడగలుగుతాడు. దయచేసి గమనించాలండి. ఈ రాష్ట్రంలో చూస్తున్నామా, కొంతమంది దొంగలు వారిపోతున్నారు. 2 సార్లు ఎంపీలై, 2 సార్లు మంత్రులై, 2 సార్లు ఎమ్మెల్యేలై, 3 సార్లు వారిపోకుండా ఉంది. ఎంత నమ్మకద్రోహులు ఆలోచించాలండి. నమ్మకద్రోహులను దృష్టి పెట్టుకుంటున్నా. నేను చెప్తున్నాను నీకు, మనం గట్టిగా ఉంటే మనకి ఏం చేసే అవసరం లేదు. వచ్చే 5 ఏళ్ళ మనకి ఓటు పడతాం. మన గవర్నమెంట్ కరెంట్ వేస్తాం, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నాడు. ఎప్పటికీ ఏం చేసే అవసరం లేదు. అలాంటి తరుణంలో స్వార్థపరులు, దుర్మార్గులు కొంతమంది పారిపోండి. ఏమవుతుందా? ప్రజలను కూడా కేసీఆర్ ప్రజలను కూడా ఇలా కష్టాలు ఉన్నాయన, కష్టాలు ఉన్న వ్యక్తిని బాధపడుతున్న ప్రజలు మనం అండగా ఉంటే ఆయన ఏదైనా సాధిస్తాయని. ఇలా చూస్తున్నాం, కుట్రలు చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరం కలుద్దాం, కేసీఆర్ పొందబడదాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఏదైనా రాష్ట్రంలో మన కుట్ర బాగా జరుగుతూ ఉంది. మన దయచేసి చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి నేను చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఏమో మోడీ తిరుగుతున్నాడు, అక్కడ దేశం తిరుగుకుంటా. ఈ రేవంత్ రెడ్డి ఏమో మన పెద్ద అంటున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మహారాష్ట్ర స్టిల్ రేటులో
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఇది కాంగ్రెస్ వచ్చింది కాదు, ఇది డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారిని చచ్చిపోయింది. రెండవ డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. ఇది రైతు ఆందోళన పార్టీ కాదు, ఎవరిని ఆందోళన పార్టీ కాదు. దయచేసి మరొక మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే, ప్రజలు బాగుండాలంటే తప్పకుండా మన టీఆర్ఎస్ పార్టీ రావాలి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అవకాశం వచ్చింది. పార్లమెంట్ మెంబర్ల అవకాశం మనకు వచ్చింది. పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ తెలిసి మనకు ఈ రాష్ట్రంలో పనిచేసే రేవంత్ రెడ్డి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కానీ తప్పకుండా కేసీఆర్ బలం ఉంది, ప్రజాబలం ఉంది అని భయపడి ఈ రాష్ట్రంలో బాగు చేస్తారు. లేదా మన ఓడిపోయినప్పుడు మనకి దిక్కు కూడా మాట్లాడుకుంటారు. ఈ 5 ఏళ్ళు ఇదే దొంగ పరిపాలన నడుస్తూ ఉంటుంది, ఇదే లుచ్చా పరిపాలన నడుస్తూ ఉంటుంది. కాబట్టి వల్ల నేను మనవి చేస్తున్నాను, నాకు పోరాటం బాగున్నాను. ఇప్పుడు కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, కానీ ఉన్న నాయకులందరూ కూడా ధైర్యం వస్తుంది. మనం ఇప్పుడు వేగించిపెట్టే వ్యక్తులు ఉంటారు. కాబట్టి మరి వల్ల తప్పకుండా మీరు అడగండి, వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు ఇష్టంగా ఓటు చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తప్పులు జరుగుతుంది కానీ మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర అడగండి, ఒకసారి మనం తప్పు చేసినాం, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. మళ్ళీ టీఆర్ఎస్ పట్టుకోండి. మన బీఆర్ఎస్ అభ్యర్థి బాధ్యత ప్రజలు బాగుపడలేదు. చాలా విషయాలు చెప్పేది మనం చూస్తున్నాం. వర్షాలు బాగుంటే మన ప్రతి సంవత్సరం వర్షాలు బాగుపడుతున్నా కరెంట్ సరిగ్గా వస్తలేదు, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్ళు రావడం లేదు. కారణం ఏంటంటే నీళ్ళు ఇవ్వదు, కరెంట్ ఇవ్వదు, పంటలు పండదు. పండిననుకో రైతులు పోరాడుతారు. ఎండిగా మనం అవి ఎండిపోతేనే పంట రాకపోతేనే మంచుకుంటుంది, హాయికుంటామనే ఆలోచన ఈ దొంగలు. కాబట్టి అంత కుట్ర జరుగుతూ ఉన్నారు. మేడిగడ్డ అని, కాళేశ్వరం అని అడ్డగోలు మాట్లాడి జనాన్ని పక్కన పట్టించి పరిపాలన చేస్తూ ఉన్నారు వ్యక్తులు. ఇక అదే కేసీఆర్ ఉంటే ఈ గడ్డి పడుతుంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మేడిగడ్డ అడ్డగోలు పెట్టిస్తారా, ప్రజలకు నీళ్ళు అందిస్తారా. మీరు చూడండి, మీరు ఈ సంవత్సరం 20 లక్షల ఎకరాలు పెట్టినాయి. 20 లక్షల ఎకరాల పంట ఎండిపోతుంది. కొన్ని కోట్ల రూపాయల రైతులు నష్టపోతూ ఉన్నారు. అడిగే నాకు లేదు. వచ్చే సంవత్సరం ఇంకా పోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం మనం. 10 ఏళ్ళు ఇబ్బందులు. నేను చెప్తున్నాను మీకు, 10 ఏళ్ళు సంతోషపడి అనుకుంటాం. ఈ 5 ఏళ్ళు కనిపిస్తున్నాం. దానికి కారణం ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మనకి శిక్షలు ఇవ్వకూడదు. దయచేసి చెప్తున్నా, మంచి స్పందనలు మనకు. నేను కోర్టులో పోయినా, జడ్జాల పోయినా, గట్టిపల్లి పోయినా, ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా గట్టిగా పనిచేస్తున్న వాళ్ళు, ప్రజలు అండగా ఉన్న వాళ్ళు అంటున్నారు, సార్ మంచి క్యాండిడేట్ పెట్టిండు కేసీఆర్ గారు, తప్పకుండా గెలిపిస్తున్నాడు. ఎందుకంటే ఉన్న గుండుగారు బీజేపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఒక గ్రామానికి రాగాడు, ₹1 పని ఆ గ్రామాల్లో తిరుగుతామన్నా ఎప్పుడు రాడుతున్నాడు. ఒక కాలేజీ పనిగా దిగాడు, కల్లాగా దిగాడు, దండాలు పెట్టాడు. ఇలాంటి నా కోసం నేర్చుకోవాలి. జీవన్ రెడ్డి కూడా తాత జీవన్ రెడ్డి కూడా ప్రజల్ని పొజిషన్ చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ నిజం చెప్తున్నా. ఆయన వాళ్ళు అంటారు, సార్ భయపడుతున్నారు, కానీ ఓటు మాత్రం నేను చేస్తాను. ఇది మన జిల్లాలో 5 కాన్సెన్స్ ఉన్నాయి. మొత్తం 7 కాన్సెన్స్లు. 7 కాన్సెన్స్ మన ఎమ్మెల్యేలు జడ్జాల, బోరుల వాళ్ళు ఉంటారు. మన ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నది 2 బీజేపీ, 2 కాంగ్రెస్. ఒక కాంగ్రెస్ నిజామాబాద్లో నేను క్యాండిడేట్ తప్పకుండా మేయర్ వస్తారు. 4 మేయర్ చేస్తున్నారు. రావాల్సిన ఆర్మూర్ ఏరియాలో కూడా కాకర్చబడి జీవనం. నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను ఉన్నప్పుడు నేను లేకుంటే ఆ ప్రాంతంలో నాకు అర్థం ఉండదు. అదేవిధంగా నిజామాబాద్ అల్బాద్ బోధన కూడా షకిల్ వస్తున్నాడు. ఇవన్నీ బాగుంటున్నారు. గెలిచే ఛాన్స్ మనకు ఉంది.
అవకాశం చేయాల్సి కోరుకుంటుంది చెప్తున్నాను. ఎంత కష్టపడుతుంది, వాటికి అనుకున్నారు చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు అంటే తప్పకుండా చేస్తున్నారు. వాడు పని చేసిన ఈ 40 రోజులు మీరు కష్టపడింది పార్టీ కోసం, మన కోసం 40 రోజులు మీరు కష్టపడితే 5 ఏళ్ళు నేను కష్టపడుతుంది కోసం కలిసి పని చేస్తున్నారు. ఇవాళ అవకాశం మనకు పాల్గొనడానికి వచ్చింది. ఈ అవకాశం మనము చేయాల్సుకోవద్దు. నేను ఒక రైతు, నాకు పొలం ఉంది, నేను దున్నిన కొడు కొట్టిన ట్రాక్టర్లు దున్నిన, నేను వ్యవసాయం బాగా చేసిన వ్యక్తి, నేను పూర్తి కట్టిన వ్యక్తి మొదటి నుంచి కూడా నేను ఒక రైతు. నేను కాబట్టి మీరు మన చేస్తున్న రైతులు కూడా 70% మనం చూసుకుంటాం. 70% మనం ఉన్నప్పుడు మార్కెట్ కూడా మనం తెచ్చుకుంటే, రైతులు తెచ్చుకుంటే తప్పకుండా మార్పు వస్తున్నారు. నేను చూసిన చాలామంది, కొంతమంది 5 ఎకరాల రైతులు వాళ్ళు చాలా వ్యతిరేకం చేస్తున్నారు. నేను అంటుంటే తెలుస్తుందా, మరి ఏది కన్నారెడ్డి, ఏది నిన్న మీకు రైతు బంధు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ తీసుకురా ఆ ఓడిపోయిన సార్ నేను ఏమన్నా ఉపయోగిస్తారా అనే వ్యక్తులు నష్టపోయి మొత్తం వాళ్ళే, చిన్న తక్కువ నష్టపోతారు, వాళ్ళు మాత్రం బాధిపోతారు. మరి బాధపడిన వీళ్ళు సార్ నాకు తప్పు చేసామని చెప్పేసి ఆ తప్పు మళ్ళీ చేయడం పనిచేస్తుంది. ఇవాళ మండల్లో నందిపడి మండల్ మొత్తం రైతులే, కష్టపడి వాళ్ళు చాలా ఉన్నారు. నాకందరూ తెలుస్తున్నాను. నేను మన వేసుకున్నవాడు, మీ దగ్గర వాళ్ళు మీకు అనుకూలమైన వ్యక్తి. నేను అరవింద్లాగా దొరకని మనిషి, దొరికే వ్యక్తి. పార్లమెంట్లో గెలిచిన తర్వాత పార్లమెంట్ నడిస్తేనే పార్లమెంట్ ఢిల్లీ ఉంటుంది, నడుపుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఉంటుంది, మధ్యలో ఉంటా, ప్రజల్లో ఉంటేనే మీకు అందుబాటులో ఉంటా, మీకు అన్ని విధాలా సపోర్ట్ చేసేది. కాబట్టి మీ అందరికీ కలిసి మరోసారి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మనం గెలిపేయాలి, కాలుకొట్టుకోండి. మనం గెలిచిన తర్వాత బాధ్యత గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మార్పు వచ్చింది, ఏ విధంగా ఉంటుందని నాకు చూపిస్తాను చెప్పి మన వేస్తూ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరుట్ల, మెట్పల్లి మరియు జగచాల్ ఆ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసినప్పుడు మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ 3 నెలల ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి, రాఘబాబు సుఖంగా సంతోషంగా ఉండి, ఆ రోజుల్లో సమయానికి రైతు బంధు వస్తుండే, సమయానికి మరి పెన్షన్లు కానీ, సమయానికి అన్ని రకాల నిధులు వస్తున్నాయి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో, ప్రజలు ఏవైతే ఆశించారో అవి అందక, ముఖ్యంగా రైతులు రైతు బంధు అందక, సమయానికి అందక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పటివరకు కూడా రైతు బంధు రావడం లేదు. 3 ఎకరాలకు 3.5 ఎకరాలకు వేసి చేతులు దులిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే. మరి కరెంటు కొరత కానీ, గ్రామాలలో రైతులు బోరు కూడా వేస్తున్నారు, త్రాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రైతులు నష్టపోయినారు, కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. అది కేవలం కక్ష సాధింపు ధోరణిలో ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారి పట్టించిండు. అదేవిధంగా కక్షలు తీసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ విచారణలో చాలామంది అధికారులను అరెస్ట్ చేయడం, ఇవి తప్ప వేరే పనులు లేవు. పేపర్లు చూస్తే అరెస్టులు, రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేదు. మరి ఈరోజు చాలా అవసరం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడికి గెలవడం చాలా అవసరం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా
పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుకనై తప్పకుండా ప్రశ్నిస్తా. మరి నిలదీస్తా కూడా. నేను నాతో పాటు మా సురేష్ రెడ్డి గారు రాష్ట్ర మెంబర్, ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గెలిచే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు. మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం.